మన స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మెదక్ జిల్లా ఒక్కడు దళిత జాతి సూర్యుడు ఒక్కడే ఒక్కడు అన్నమంత కృష్ణుడు. జై బాలకృష్ణ. వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, నేత గీత కార్మికులు, ఇంకా చేయుత పెన్షన్ పొందే వర్గాల జిల్లా సదస్సుకు అధ్యక్షత వహించిన తమ్ముడు పాండు గారికి ఇంకో 2 గంటలు నేను సంగారెడ్డి ఉంటా. మళ్ళా రేపే మళ్ళీ నేను అక్కడి నుంచి వరంగల్ వెళ్ళి జనగాం రావాలి. ఇంకొక వారం రోజులు మొత్తం అన్ని జిల్లాలు తిరిగి ఆగస్టు 13వ తారీఖు నాడు మన వికలాంగుల వృద్ధుల వితంతుల గర్జన హైదరాబాద్లో పెట్టున్నాం. దానికి మీరు తరలి రండి అని చెప్పడం కోసం మాత్రమే. మీరు ఎందుకు వచ్చిండ్రో మీకు తెలుసు, నేను ఎందుకు వచ్చినో నాకు తెలుసు. ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు మనకు పెన్షన్ పెంచుతామని హామీ ఇచ్చి దాదాపు 20 నెలలు గడిచినా పెన్షన్ పెంచలేదు. వికలాంగులకు వెళ్తే 4000 పెన్షన్ 6000 చేస్తామన్న మాట అందరికీ తెలుసు. ఆయన నోటి మాటే కాదు, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టారు. మీరు నవంబర్లో ఓటేయండి, డిసెంబర్లో మేము అధికారం వస్తున్నాం, డిసెంబర్ నుంచే పెన్షన్ పెంచుతామని అన్నారు. వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు అవుతే, నేత గీత బీడీ కార్మికులు అవుతే వాళ్ళకు 2000 పెన్షన్ని 4000 పెంచుతామని హామీ ఇచ్చారు. ఈ హామీ ఇచ్చింది ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది అక్టోబర్లో 2023. ఎన్నికల ప్రచారంలో సభల్లో మాట్లాడింది ఎన్నికలు జరిగే చివరి రోజు వరకు బహిరంగ సభలో మాట్లాడింది. ఏమని మాట్లాడిండు? మీరు ఈ నెలలో ఓట్లేయండి, వచ్చే నెల కాంగ్రెస్ అధికారం వస్తుంది, అధికారం వచ్చిన నెల నుంచే మీకు పెన్షన్ వేస్తామని మాటించారు. పెన్షన్ వేస్తామని మాటించి ఆయన అధికారంలోకి వచ్చి రేపు ఆగస్టు 1వ వారం నాటికి 20 నెలలు గడుస్తున్నా పెన్షన్ పెంచలేదు. 20 నెలలు గడుస్తున్నా పెన్షన్ పెంచలేదు. ఇక్కడ మీకు ఒక విషయం గుర్తు చేస్తున్నా. ఇక్కడ 2023లో ఎన్నికలు జరిగినాయి, ఆంధ్రప్రదేశ్లో 2024లో ఎన్నికలు జరిగినాయి. ఇక్కడ 2023 డిసెంబర్లో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు వచ్చాడు. అక్కడ 2024 జూన్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాడు. నేనేం చేసిందంటే, ఇక్కడ ముందు ఎన్నికలు జరిగినాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో వికలాంగులకు 6000 ఇస్తామని ఉన్నది, బీఆర్ఎస్ మేనిఫెస్టోలో వికలాంగులకు 6000 ఇస్తామని ఉన్నది, ఇతర పెన్షన్దారులందరికీ 4000 ఇస్తామన్నది. సార్, తెలంగాణలో పెన్షన్ పెంచడానికి అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి కనుక మీరు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా పెన్షన్ పెంచుతామని హామీ ఇవ్వండి నేను కోరాను. ఎన్నికలు ఇక్కడ ముందు జరిగినాయి, మేనిఫెస్టో ఇక్కడ పెట్టడం జరిగింది. నేను ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి మన వికలాంగుల పెన్షన్ పెంచాలనే దాని మీద ఆయన కూడా కలిసి వచ్చాను. నేను కలిసి వచ్చింది ఎప్పుడు? ఏప్రిల్ 21, 2024. అంటే అప్పటికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి 4.5 నెలలకు చంద్రబాబు గారిని అక్కడ కలిశారు. అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయప్పుడు కలిసి నేను విజ్ఞప్తి చేశాను. సార్, అక్కడ 6000 ఇస్తామన్నారు, తెలంగాణలో 4000 వృద్ధులకు ఇస్తామన్నారు, వాళ్ళకి ఇవ్వండి సార్ మీరు అని చెప్పి నేను కలిశాను. ఇంకొక వర్గం ఉన్నది, మస్కులర్ డిస్ట్రోఫెనిక్ వ్యాధి, కండరాల క్షీణత. ఆ కండరాల క్షీణత బాధపడుతున్న వాళ్ళు మంచానికి లేదా వీల్ చైర్కు తప్ప వాళ్ళు కింద కూర్చోలేరు, నడవలేరు. వాళ్ళకి ఎక్కడో చేయటం ఇవ్వాలి, ఎవరో ఆసర లేకపోతే వాళ్ళు బతకలేరు. అట్లాంటి వాళ్లకు నెలకు 15,000 ఇస్తారని చెప్పారు.
చంద్రబాబు నాయుడు పెద్ద మనసు వేసుకొని ఇప్పుడు నేను కలిసినప్పుడు కృష్ణ నేను వికలాంగులకు 6,000 ఇస్తా, వృద్ధులు వితంతులు ఇతరులకు 4,000 ఇస్తా, నేను అధికారం వస్తే కండరాల క్షీణంతో బాధపడుతున్న వాళ్ళకు నెలకు 15,000 కూడా ఇస్తా కృష్ణ అన్నాడు. ఆయన హామీ తీసుకొని మేము వచ్చాం, ఆయన కండగా నిలబడ్డాం. అప్పుడు ఆయన అధికారంలోకి వచ్చాడు. ఎప్పుడు వచ్చిండు? 2024 జూన్లో అధికారంలోకి వచ్చేసాడు. మరి చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ పెంచుతామన్న మాట ఎప్పటి నుంచి అమలు జరగాల అన్నప్పుడు ఆయన అధికారంలోకి వచ్చిన జూన్ నెల నుంచి పెన్షన్ పెంచి ఇవ్వాలి. కానీ ఆయన అట్లా లేదు నేను అధికారంలోకి వచ్చిన కాడ నుంచి ఇవ్వాలి, నేను హామీ ఇచ్చిన రోజు నుంచి ఇస్తాను. నేను అధికారంలోకి వచ్చాను జూన్ నెలలో, మే నెలలో మీరు ఓట్లేస్తే కదా నేను అధికారంలోకి వచ్చింది. మే నెలలో నాకు ఓట్లు వేయడానికి కారణం నేను ఏప్రిల్లో కదా నేను వాళ్ళకి హామీ ఇచ్చింది. ఏప్రిల్లో నేను హామీ ఇవ్వడం వల్ల నన్ను నమ్మి మే నెలలో ఓట్లేశాను. మే నెలలో వాళ్ళందరూ నాకు ఓట్లు వేయడం వల్ల నేను జూన్లో అధికారంలోకి వచ్చాను. కానీ అధికారంలోకి వచ్చిన జూన్ నుంచి కంటే నేను వికలాంగుల వర్గానికి ఎప్పుడైతే ఏప్రిల్లో హామీ ఇచ్చానో హామీ ఇచ్చిన నెల నుంచే నేను పెన్షన్ పెంచిస్తానని చెప్పి 3 నెలల నుంచి